హరి ఓం జై శ్రీరామకృష్ణ. రవీంద్ర గీతాంజలి. చైతన్య. తెలుసు 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 అంతా నా కనుమరుగవుతుందని తెలుసు. మన కన్నుల ముందే కనుమరుగవుతుంది అంతా. అలాంటి ఒక రోజు వస్తుంది. అది అన్ని వదిలేసి వెళ్ళాల్సిన రోజు. ఆ రోజు పైలోకాల నుంచి ఆహ్వానపు పిలుపు వినిపిస్తుంది. ఆ క్షణాల్లో కాలం మన కంటిపై ఒక తెరని కప్పేస్తుంది. అంతా అలవి కాని చీకటి కమ్మేస్తుంది. అయిన వారి వీడుకోలు మధ్య మన ఆత్మ నిశ్శబ్దంగా సెలవు తీసుకుంటుంది. అయినా ప్రపంచమనే నాటకం యథావిధిగా ప్రదర్శిస్తూనే ఉంటుంది. కానీ మనం ప్రేక్షకుల్లో మన చోటు మాత్రం ఖాళీగా ఉంటుంది. ఇలా కనుమరుగవడం ఇది మన అందరి జీవితాల తాలూకు కఠోర సత్యం. ఈ నిజం మనకు తెలియంది కాదు. అయినా ఈ ప్రపంచంపై మనకు మమకారం తొలగేది కాదు. అదే మాయా. కానీ బ్రతుకును ఒక నాటకంగా భావించే ఆధ్యాత్మిక దీశాలురు మాత్రం నిత్యం మరణాన్ని మననం చేసుకుంటూనే ఉంటారు. దానిని స్వాగతించేందుకు కూడా సదా సంసిద్ధమయ్యే ఉంటారు. లోకంపై అనురక్తి కలిగి ఉన్నటువంటి పైకి కనిపిస్తున్న లోన మాత్రం అనాసక్త యోగాన్ని అభ్యసిస్తూ ఉంటారు. రవీంద్రుడు అలాంటి అనాసక్త యోగాభ్యాసకుడు కనుకనే తమ గీతాంజలి కావ్యంలో ఓనాడు ఈ భూమి నా కనుమరుగవుతుందని, చివరి తెరని నా కళ్ళపైకి లాగి జీవితం మౌనంగా సెలవు తీసుకుంటుందని నాకు తెలుసు అంటూ ధీమాగా ప్రకటించారు. జీవితాన్ని సార్థకం చేసుకున్నవారు జననానికి మృత్యువుకు మరో పార్శ్వమని అర్థమైన వారు మాత్రమే ఇలా మరణాన్ని సాహసంగా స్వాగతించగలరు. అందుకే శ్రీరామకృష్ణులు సంఘ వరిష్ఠ సాధువు స్వామి యతీశ్వరానందజీ, రామకృష్ణ సంఘ వరిష్ఠ సాధువు స్వామి యతీశ్వరానందజీ, మృత్యువంటే భయమెందుకు, మరణము కూడా అద్భుతమైనదే. జగన్మాత అత్యద్భుతమైన లీలలను శ్మశాన వాటికలోనే చూడగలం. ఒక పురిటి ఇల్లు ఎంత నిజమో శ్మశానము కూడా అంతే నిజము. జీవన్మరణాల రెండిటిపైన అనురాగాన్ని భయాన్ని త్యజించి ఆధ్యాత్మిక సాధకుడు కేవలం ఆ జగన్మాతని అంటిపెట్టుకొని ఉండాలి అన్నారు. పారమార్థికులే కాదు, ప్రపంచ విజయాలు సాధించి పేరు ప్రఖ్యాతలు ఆర్జించిన కొందరు ప్రముఖులు కూడా మృత్యువును మహాధైర్యంగా ఎదుర్కొంటారు. ఇటీవల కన్ను మూసిన ఓ అధిపతే అందుకు నిదర్శనం. జీవించి ఉన్నప్పుడే స్మృతివనం పేరుతో ఆయన తన సమాధిని నిర్మించుకున్నారు. చివరి రోజుల్లో తన ఆత్మీయులకు నా సమాధి చూస్తారా అని తనే తీసుకెళ్లి చూపించేవారు. ఎందరో మహామహులు శాశ్వతంగా సెలవు తీసుకున్నా ఈ ప్రపంచం స్తంభించిపోదు. సూర్యాస్తమయాలు, చంద్రోదయాలు గతి తప్పవు. అది పరమాత్మ నిర్దేశించినటువంటి ప్రకృతి. ఆ భావనకే ఆకృతినిస్తూ టాగోర్ కవితా సంపుటిలో రాత్రి నక్షత్రాలు అట్లా కనిపెట్టుకొని పెరుస్తూ ఉంటాయి. ముందటి మల్లెనే ప్రభావితముదయిస్తుంది. సుఖదుఖాల్ని ఒడ్డుకి విసిరి చల్లుతూనే సముద్ర పుట్టల్లా గడియలు లేచి పడుతూనే ఉంటాయి. అవి విస్పష్టం చేశారు. విషాద వినోదాల జీవక్షణాల్ని సాగర కెరటాలతో పోల్చారు గీతాంజలిలోని ఈ భావాల స్ఫూర్తిని ఓ ప్రముఖ రచయిత తన వలలలోని పాత్రతో. అయినా మరణమంటే ఏమిటి? వెళ్ళిపోవటమేగా. మనమున్నమన్నీ ఉంటాయి. మందాకిని గలగలలు, మంచు ముత్యల మెరుపులు, దూకే జలపాతాలు, దివ్యల సందోహాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలు, మయూరి నృత్యాలన్నీ ఉంటాయి. ప్రేక్షకుల్లో మన కుర్చీ మాత్రం ఖాళీగా ఉంటుంది. అంతే గంభీరంగా పలికారు. యవ్వనం, రూపం, సంపదలైశ్వర్యం ఇవన్నీ అనిత్యములే. ఈ సత్యాన్ని తలుచుకున్నవారు మోహమును పొందగా అనాసక్త భావముతో తమ విధులను నిర్వహిస్తారంటుంది ఉపదేశం.
జై శ్రీరామకృష్ణ. మా శారదాదేవి స్వామి వివేకానంద.